రాష్ట్ర విభజనపై కేంద్రం ఎందుకు అత్యుత్సాహంతో ముందుకెళ్తుందో అర్థం కావటం లేదని మంత్రి వట్టి వసంత్ కుమార్ శాసనసభలో ప్రశ్నించారు. బిల్లుపై సభలో చేపట్టిన చర్చలో పాల్గొన్న మంత్రి విభజనపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందన్నారు. హైదరాబాద్పై తెలంగాణ ప్రజలకు ఎలా సెంటిమెంట్ ఉందో తమకు అలాగే ఉందని వట్టి వెల్లడించారు. విభజిస్తే ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్లకు ఎంత బాధ కలుగుతుందో అర్థం చేసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అందరి మనోభావాలకు విరుద్ధంగా వ్యవహారం నడుస్తోందని మంత్రి దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర అన్ని రకాలుగా వెనుకబడిపోతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతమైందని వట్టి తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సీమాంధ్రలో ప్రజలు నెత్తినోరు కొట్టుకుంటున్నారన్న వట్టి విభజన బిల్లుపై శాసనసభ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపాలని వ్యాఖ్యానించారు. ఎస్టాబ్లిష్డ్ కాన్స్టిట్యూషనల్ అండ్ డెమోక్రటిక్ పద్ధతులకు విరుద్ధంగా, ప్రత్యేకించి ఆంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా వారిపై రుద్దపడుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కొరకు పంపబడిన ఈ బిల్లుని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ విభజన జరగకపోతే తెలంగాణ ప్రాంతం ఆర్థికంగా కానీ ఏ ఇతర విధంగా కానీ నష్టపోదు. కానీ ఈ విభజన జరిగినట్లయితే కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో 50 సంవత్సరాలు వెనకబడిపోతాయి. 1956కు ముందు నుంచి విదర్భ రాష్ట్రం కోసం డిమాండ్ ఉండింది. 1956 ఫస్ట్ ఎస్ఆర్సి విదర్భ రాష్ట్ర ఏర్పాటును సిఫార్సు చేసినప్పటికీ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ శాసనసభ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని 4గా విడదీయడానికి తీర్మానం చేసినప్పటికీ ఏమాత్రం కూడా స్పందించిన కేంద్ర ప్రభుత్వం కేవలం తెలంగాణ అంశాన్ని మాత్రం చేపట్టడం చాలా విడ్డూరంగా ఉంది. అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాష్ట్ర శాసనసభ తీర్మానం పొందకుండా చేపట్టిన అన్డెమోక్రటిక్ ప్రాసెస్ ను నిలుపుదల చేయమని, అందుకు కావాల్సిన చర్యలు తీసుకోమని గౌరవ రాష్ట్రపతి గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి గతంలోనూ ఈ మధ్య కాలంలోనూ కూడా అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేయడం జరిగింది. అధ్యక్ష, దురదృష్టవశాత్తు ఈ విభజన ప్రక్రియ యావత్తు ఎలాంటి సంప్రదాయాలు పద్ధతులు పాటించకుండా ముందుకు పోతుంది. అధ్యక్ష.